అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయినటువంటి నారాయణ రాజు సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, రీసెంట్గా రాజమౌళి మహేష్ బాబు సినిమా అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యే వరకు దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి చాలా గుట్టుగా ఉంచుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా సరే ఆ యాక్టర్స్తో సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏవి బయటకు చెప్పకుండా అగ్రిమెంట్ చేయించుకుంటారని చెప్పేసి ఒక వార్త అనేది ఉంది. సో ఈ వార్త నిజమేనా? అసలు ఈ వార్త నిజమైతే ఇది మహేష్ బాబుకు కూడా వర్తిస్తుందా? ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా కాంబినేషన్లు చేస్తున్నప్పుడు ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది బయటికి రాకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఇదంతా పోటీ ప్రపంచం. పైగా ఒక్కొక్క సినిమా మీద 100 కోట్లు కాదు 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా కూడా సుమారు అంచనా బడ్జెటే 1000 కోట్లు అని అంటున్నారు. కాబట్టి ఈ సినిమా మీద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక లీకేజీలు అంటే ఒక గెటప్ కావచ్చు, లేదా డైలాగ్ కావచ్చు, లేదా సీన్ కావచ్చు, లేకపోతే ఒక మ్యూజిక్ బీట్ కావచ్చు, ఇవేమైనా బయటికి వెళ్తే ఆ సినిమాకు కొంత ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఈ సినిమా ప్రారంభించింది సంక్రాంతికి అనుకుంటే ఆ సినిమా రావడానికి సుదీర్ఘమైన టైం ఉంది. అంటే వాళ్ళు అఫీషియల్గా చెప్పింది ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ సినిమా రావాలి. 2 సంవత్సరాల తర్వాత వచ్చే సినిమాకు సంబంధించి ఎలాంటి లీకేజీలు ఉన్నా సినిమాకు మంచిది కాదు. ఒక మహేష్ బాబు సినిమా కోసమే కాదు, ప్రతి సినిమా యూనిట్లో కూడా మొబైల్స్ అలౌడ్ చేయకుండా కొంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక రూపైన స్టిల్స్ లేదా లుక్లు బయటకు వచ్చి కొంత నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాయి. అది కూడా జరగకుండా ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. పైగా ప్రస్తుతం ఆ సినిమా హైదరాబాద్లోనే అల్యూమినియం ఫ్యాక్టరీ అనే ఒక ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తున్నారు. అయితే షూటింగ్ కాదు ఇదంతా అమెజాన్ అడవుల్లో చేయబోయే సన్నివేశాలకు సంబంధించి ఒక ట్రైనింగ్ లాంటిది అని కూడా అంటున్నారు. ట్రైనింగ్ ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత దట్టమైన అడవులు అమెజాన్ అడవులు సౌత్ అమెరికాలో ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. ఈ సినిమాకు నేపథ్యం కూడా అక్కడ తీసుకున్నారు. అక్కడ మరి అడవిలోకి వెళ్ళి ఈ యూనిట్ సభ్యులు అక్కడ వ్యవహరించే తీరు, అక్కడ ఉండే మొక్కలు, జంతువులు, కీటకాలు, వాటర్ దొరకపోవడం, తప్పిపోతే ఎలా చేరుకోవడం, ఇవన్నీ వాళ్ళకు అవగాహన ఉండదు. కాబట్టి దానికి సంబంధించి కూడా కొంత తర్ఫీదు ఇస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఇక మీరు అన్నట్టు మొబైల్లో అలౌడ్ చేయకపోవడం అనేది అన్నిట్లో ఉంది. యూనిట్ సభ్యులందరి నుంచి ఒక అగ్రిమెంట్ తీసుకున్నారా లేదా అనేది మనం స్పష్టంగా చెప్పలేం, కానీ అందరికీ ఒక ఆదేశాలు లాంటివి వెళ్ళాయి. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులు ఉండకూడదు, ఏదైనా మీ ద్వారా లీక్ అయినట్టు మాకు సమాచారం అందితే మీ మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. యూనిట్ అంటే హీరో కూడా వస్తాడు కాబట్టి మహేష్ బాబుకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. పైగా అతను హీరో, అతను ఎందుకు వేరే విధంగా ప్రవర్తిస్తాడు? అతను చాలా జాగ్రత్తగా ఉంటాడు. పైగా యూనిట్ అందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తాడు. కాబట్టి ఇది కొంత జాగ్రత్తగా, అంటే షూటింగ్ భాగం అంతా చాలా జాగ్రత్తగా చేసుకొని లీకేజీలు లేకుండా ఉండాలనే అభిప్రాయం ఆ సినిమాకే కాదు అన్ని సినిమాలకు వర్తిస్తుంది. తాజాగా ఇది మహేష్ బాబు సినిమాకు కూడా వర్తిస్తుంది. సార్, తాజాగా జూనియర్ ఎన్టీఆర్కి బడా డైరెక్టర్తో మూవీ ఓకే అయిందని చెప్పేసి అని అంటున్నారు. తమిళ్ సూపర్ డైరెక్టర్ అయినటువంటి నెల్సన్తో ఈ మూవీ ఓకే అయింది అంటున్నారు. సో దీనిపైన నిజం ఎంత ఉంది? ఇప్పుడు ఎన్టీఆర్ వరుసగా సక్సెస్లో ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకడు. 3R సినిమా తర్వాత దేవర సినిమా కూడా ఆయనకు మంచి సక్సెస్ని ఇచ్చింది. అంటే 3R కూడా పాన్ ఇండియా సినిమా, అంతర్జాతీయంగా కూడా మంచి సక్సెస్ అయింది. దేవర సినిమాకు కూడా అంటే వెంటనే కూడా సూపర్ హిట్ పడింది. పైగా దేవర సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్కి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ కంటిన్యూషన్లో ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారు. బహుశా అది 1-2 నెలల్లో ఆ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఆల్రెడీ వార్ 2 అనే సినిమా కూడా చేస్తున్నాడు. బహుశా అన్నీ సరిగ్గా జరిగితే వార్ 2 ఇదే ఏడాది రిలీజ్ అవుతుంది. అంటే ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా లాస్ట్ ఇయర్ దేవరా వస్తే ఈ ఇయర్ వార్ 2 వస్తుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా మొదలయ్యి అది పూర్తయి రిలీజ్ కావాలంటే ఖచ్చితంగా అది 2026 అవుతుంది. దీని తర్వాత ఏ సినిమా చేస్తాడనేది కొంత చర్చ జరుగుతుంది. పెద్ద హీరోలు కూడా ముందే ఒక డైరెక్టర్ను కన్ఫర్మ్ చేసుకొని కథను సూత్రప్రాయంగా ఓకే చేసుకొని దాని తర్వాత డెవలప్ చేసుకుంటున్నారు. అంటే దర్శకులకు కూడా పూర్తి సమయం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్కు తమిళ డైరెక్టర్లతో చేయాలనే భావన ఉంది. ఆయన కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. మీరు చెప్పినట్టుగా జైలర్ 2 డైరెక్టర్ నెల్సన్ దిలీప్తోని ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని మనకు కూడా సమాచారం ఉంది. అసలు నెల్సన్ కెరీర్లో మనకు డాక్టర్ అనే సినిమా శివకార్తికేయన్తో చేశాడు. అది అద్భుతమైన కాన్సెప్టు,
చాలా గొప్పగా ఉంటుంది సినిమా. ఆ సినిమాతోనే ఆయన వెలుగులోకి వచ్చాడు. అంతకుముందు సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాతో వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత విజయ్‌తోనే ఒక 'బీస్ట్' అనే ఒక సినిమా చేశాడు. అది ఒక తెలుగు ఇలాంటి ప్రాంతాల్లో ఆడకున్నప్పటికీ తమిళ్‌లో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత రజనీకాంత్ 'జైలర్' సినిమా. అంటే ఒక మాస్ హీరో విజయ్‌ని, ఇటు స్టార్ హీరో రజనీకాంత్‌ని ఇద్దరిని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. రజనీకాంత్‌కు ఆ వయసులో అంత పెద్ద హిట్ రావడం ఆయన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అది. రజనీకాంత్ రెగ్యులర్‌గా చేసే పాత్రలకు భిన్నంగా ఆయనను చూపించి సక్సెస్ అయ్యాడు. అందుకే అతని పేరు మారుమోగుతుంది. ఇప్పుడు 'జైలర్ 2' కూడా చేస్తున్నాడు. బహుశా అది సెట్స్ మీదకెళ్ళాలి. ఆ సినిమా పూర్తయి జనాలకి రావడానికి 1 ఇయర్ పడుతుంది. అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో 'జైలర్' అంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా సార్? అయితే ఇప్పుడు 'ఎన్టీఆర్' 'నెల్సన్' సినిమా ఖరారైతే ఇప్పుడు రజనీకాంత్ అంటే చాలా సీనియర్ మోస్ట్ హీరో. అలాంటి క్యారెక్టర్ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం గానీ 'బీస్ట్‌లో' విజయ్‌ని ఒక కొత్త కాన్సెప్ట్‌లో చూపెట్టాడు. అంతకుముందు 'డాక్టర్' అనే సినిమాలో చూపెట్టాడు. అలాగే ఎన్టీఆర్‌కున్న ఇమేజీ, ఎన్టీఆర్‌కున్న ఫాలోయింగు, ఎన్టీఆర్‌కున్న ప్రీవియస్ హిట్స్ 'త్రిబుల్ ఆర్' కావచ్చు, 'దేవర' కావచ్చు, రేపు 'ప్రశాంత్ నీల్' సినిమా కావచ్చు, 'వార్ 2' కావచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కథను సిద్ధం చేసుకొని ఎన్టీఆర్‌ను కొంత సంథింగ్ స్పెషల్ అనే విధంగానే వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. కాంబినేషన్ వర్కౌట్ అయితే మాత్రం అది మంచి సినిమా అవుతుంది, పెద్ద సినిమా అవుతుంది. దాన్ని కూడా అభిమానులు ఇలాంటి వైవిధ్యమైన క్యారెక్టర్లు మా హీరో చేయాలన్నది ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ కోసం ఇతర డైరెక్టర్లు కూడా కథలు సిద్ధం చేస్తున్నారనడానికి ఈ తాజా నెల్సన్ వార్త కూడా ఉదాహరణ. అయితే ఆయన మరి ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే మాత్రం ఇది ఒక సక్సెస్‌ఫుల్ న్యూస్‌గానే మనం చెప్పుకోవచ్చు. సార్ మీ అనుభవాన్ని మాతో పంచుకునేందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్.